హర్ముజ్ జలసంధి గురించి ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది. ఆ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియా ఘర్షణల్లో భాగంగా అమెరికా దాని మిత్ర దేశాల నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ దానిలో సీ మైన్స్ పరిచింది. ఇప్పుడు నౌకలు వాటి బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ప్రకటన చేసింది. సముద్ర భద్రతా సూత్రాలకు అనుగుణంగా సీ మైన్స్ నుంచి రక్షణ కోసం హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని ఐఆర్జీసీ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇరాన్, అమెరికా 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాంతో యుద్ధం తాత్కాలికంగా ముగిసినట్లుగా కనిపించింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. వాషింగ్టన్తో ఒప్పందం షరతులకు లోబడి హర్ముజ్ను తెరిచిన టెహ్రాన్ లెబనాన్లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. మరోసారి హర్ముజ్ మూసివేతపై కొన్ని గంటల క్రితం ఇరాన్ నుంచి ప్రకటన రాగా మళ్ళీ ఇప్పుడు ఆ దేశం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిందంటూ వార్తలు రావడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఇక ఈ కీలక సంధి తాజా పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. హర్ముజ్ జలసంధి గురించి ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది. ఆ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. పశ్చిమాసియా ఘర్షణల్లో భాగంగా అమెరికా దాని మిత్ర దేశాల నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ దానిలో సీ మైన్స్ పరిచింది. ఇప్పుడు నౌకలు వాటి బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ప్రకటన చేసింది. సముద్ర భద్రతా సూత్రాలకు అనుగుణంగా సీ మైన్స్ నుంచి రక్షణ కోసం హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని ఐఆర్జీసీ ప్రకటించినట్లు తెలుస్తోంది.